నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ కలిగిన మహిళలు తల్లికి వందన పథకం పడిన డబ్బులు డ్రా చేసుకునేందుకు సోమవారం మహిళలు బారులు తీరారు. పోస్ట్ ఆఫీసులో ఐబీపీపీ అకౌంట్ కలిగిన ప్రతి మహిళా ఖాతాలోకి తల్లికి వందనం నగదు జమ కావడంతో నగదు డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అద్దంకి పోస్టాఫీసులో రోజుకి 3 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చేందుకు లిమిట్ ఉండగా 10 మంది ఖాతాదారులకు నగదు ఇవ్వడంతో లిమిట్ అయిపోవటం నగదు డ్రా చేసుకునేందుకు వచ్చిన మహిళలు తిరిగి వెళ్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 100 మందికి పైగా మహిళలు పోస్టాఫీసుకు తరలి వచ్చారు. నగదు లేదు అని చెప్పిన మహిళలు బైఠాయించారు. ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ మాధవ్ గోపి మాట్లాడుతూ అద్దంకి పోస్టాఫీసులో ఐబీపీపీ అకౌంట్ కలిగిన మహిళలందరికీ తల్లికి వందనం పథకం క్రింద నగదు జమ అయ్యాయని, నగదు డ్రా చేసుకునే విషయంలో ఎవరు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేసి ఇంటింటి పెంచి డ్రా చేసుకునే సౌకర్యం కల్పించమని పై స్థాయి అధికారులకు తెలియజేశానన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జే మాధవ్ గోపి. అభిషేకింగ్ ఎస్పీగా అద్దంకి ఆఫీస్లో చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అందరికీ తల్లి వందనం స్కీమ్ కింద ఐబీపీ అకౌంట్ హోల్డర్స్ ఉన్న అందరికీ డబ్బులు పడుతున్నాయి. కాకపోతే మన అకౌంట్లో ఉన్నటువంటి రోజుకి 3 లక్షల లిమిట్ కాబట్టి ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు ప్రతిరోజు డబ్బులు అనేవి ఇస్తూ ఉంటాము. మేము క్యాష్ ఇండెంట్ కూడా పెట్టాము. హెచ్ఓకి క్యాష్ రాగా మీకు డబ్బులు అనేవి మీకు విత్డ్రా చేసి ఇవ్వగలం అని కోరుతున్నాం. జనాలు మాత్రం ఎటువంటి ఆందోళన చెందవలసిందిగా కోరుతున్నాం. శుక్రవారం వచ్చానండి. శుక్రవారం వస్తే మామూలుగా చెకింగ్ చేయించుకొని చూపించుకొని వెళ్ళాము. రెండో రోజు శనివారం చెకింగ్ స్టార్ట్ అయ్యి ఆదివారం ఇవ్వలేదు. ఈ రోజు వెళ్తే వాళ్ళు మ్యాక్సిమం ఇంతమందికి ఇస్తాము, 1 గంట ఇస్తాము, అంతకన్నా ఎక్కువ 1-2 గంటలు ఇస్తాము అన్నారు. మళ్ళీ వెళ్తున్నాం, వచ్చిన జనం అంతా వెళ్ళిపోతున్నాం. అది విషయం. చంద్రబాబు డబ్బులు వేసిన డబ్బుల వల్ల వచ్చాం. వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా కౌంటర్లు వేయించి వచ్చిన జనాలకి కొంచెం తొందరగా ఇంక 2-3 కౌంటర్లు వేయించి డబ్బులు ఇస్తుంటే ఈ తిప్పలు లేకుండా ఉంటుంది జనాలకి. అది మీరు దయచేసి పోస్టు తరపునైనా కానీ వాళ్ళు ఇంకొక 5-6 మంది పెట్టే కౌంటర్లు ఇస్తే తొందరగా వెళ్ళిపోతాం. అది చాలామంది వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఫీజులు డబ్బులు కట్టాలి. రెండో విశేష బుక్కులు అవన్నీ ప్రైవేట్ చదువుకున్న పిల్లలకు కూడా అవన్నీ ఇబ్బందులు ఉన్నాయని తొందరగా తీసుకొని వెళ్తే బాగుంటుందని ఎవరు తాపత్రం వాళ్ళకు ఉంది. అమ్మఒడి డబ్బుల కోసం వచ్చా. ఆడికి వస్తే బ్యాంక్కి ఆడికి వస్తే డబ్బులు లేవు, రేపు రాండి అని చెప్తున్నారు. రోజుకి వచ్చి మాకు 1,00,000-1,50,000 రావు అని చెప్పారు. ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, వెనక వచ్చిన వాళ్ళకి లేవు, ఇంటికి వెళ్ళిపోతాం. ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడికి? సుమారుగా మినిమం లేదనుకున్నాం 300 మంది నుంచి 400. రోజుకి ఇచ్చే 1,00,000 అంటున్నారా? 1,50,000 2 లక్షలు ఇస్తారంటారు. ఇప్పుడు అడిగితే డబ్బులు లేవు, అయిపోయింది, రేపు రాండి అని చెప్పారు. ఇక్కడ పడ్డాయి 13,000. మనకి లేదుగా పిల్లలు, వాళ్ళ పిల్లలు పడాలి. బాబా అశోక్ పోస్ట్ ఆఫీస్ బయట ఉన్నా చెప్పు. ఓకే ఓకే. పనుందిగా. అడుగుదాం అనుకున్నామంటే అక్కడ అడగండి అత్త ఎప్పుడు అడిగిన నాకు నీదా అడిగి ఇదేనా అడగండి ఖాళీ అద్దంకి మండలం ధర్మవరం గ్రామం నుంచి గ్రావెల్ తోలుతున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాల్లోని గ్రావెల్ను తోలవద్దని అడ్డుకున్న గ్రామస్తులపై లారీ డ్రైవర్లు దాడికి దిగారని,
గ్రామస్తులు తెలిపారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో గ్రావెల్ నింపుకొని వెళుతున్న టిప్పర్ల వల్ల వాహనదారులకు ఇబ్బంది ఉందని, గ్రావెల్ తోలవద్దని ప్రశ్నించినందుకు లారీ డ్రైవర్లు మరియు గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వరుసగా గ్రావెల్ లారీలు నిలిచిపోగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో స్థానికుల జోక్యంతో ఇరువురిని ప్రక్కకు పంపించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. పండుగ పోయిందంటే నా కొడుకులు అసలు వాళ్ళు కుక్కసులు మాకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీస్ వారికి సహకరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అపరాధ రుసుము విధించి చర్యలు తీసుకుంటారని అద్దంకి సీఐ సుబ్బరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు గాను అదనంగా 4 కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారని, వాహనదారులు రాంగ్ రూట్లో రాకుండా సరైన రూట్లో రావాలన్నారు. రాంగ్ రూట్లో రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశము ఉందన్నారు. అదేవిధంగా నామ్ రహదారిపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి నడపాలన్నారు. చిన్న చిన్న పనులకు కూడా వాహనాలు వేసుకొని రావడం కన్నా ట్రాఫిక్ అంతరాయం లేకుండా నడిచి రావచ్చని సీఐ చెప్పారు. ద్విచక్ర వాహనాలు నడుపుతూ హెల్మెట్ లేకపోవడంతో ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని సీఐ సుబ్బరాజు గుర్తు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు ఏమి అనుకున్నా ఉపయోగం లేదని, ప్రమాదాలు జరగకుండానే ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరించే చర్యల భాగంగా అద్దంకిలో ఇంకా 4 కానిస్టేబుల్స్ కూడా సార్ ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. వారిని అంబేద్కర్ హోమ్ సెంటర్లో, పట్టిసనాడు సెంటర్లో, బస్ స్టాండ్ సెంటర్లో, మనకి బోధన గండి వద్ద ఈ 4 పాయింట్లు కూడా పెట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, వచ్చిన పబ్లిక్కి అసౌకర్యం లేకుండా చర్యలు చేపడుతూ చర్యలు జరుగుతున్నాయి, తీసుకుంటున్నాం సంబంధిత చర్యలు. అవి గమనించి ఎవరైతే వాహనాలు ఉన్నారో మీరు పార్క్ చేసే సమయంలో మీ వెహికల్ని ఆ వైట్ లైన్ దాటి బయటకు పార్క్ చేసినట్టయితే మెయిన్ లైన్ ఫ్రీగా ఉంటుంది, వాహనాలు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ఉన్నట్టయితే దాన్ని నో పార్కింగ్ కింద మీ బండి ఫోటో తీసి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దయచేసి చాలా మందికి హెచ్చరిక జరిగింది, మేము వెహికల్ చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. లాంగ్ హైవేలో తిరిగి రావడం కష్టం చెప్పి మీరు షార్ట్ కట్ కోసం ఆపోజిట్ రోడ్ వస్తున్నారు. ఆపోజిట్ రోడ్ వచ్చినట్టయితే ప్రమాదాలకి నాంది అవుతారు. దయచేసి ఎవరు కూడా నామ్ రోడ్లో ఆపోజిట్ రాంగ్ రూట్లో రావద్దని తెలియజేస్తున్నాం. రాంగ్ రూట్ వచ్చినట్టయితే వచ్చే వెహికల్కి మీరు కనిపించరు, అతని రూట్ అతను వస్తా అనుకుంటాడు, ఆపోజిట్లో డాష్ ఇచ్చుకున్నట్టయితే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. దయచేసి కొంచెం కష్టమైన సరే మీకు ఎక్కడైతే టర్నింగ్ ఇచ్చారో కటింగ్ పాయింట్, ఆ కటింగ్ నుంచి తిరగాలి తీసుకోవాలి తప్ప మీరు ఎక్కడికైనా అక్కడ షార్ట్ కట్ కోసం రాంగ్ రూట్లో వచ్చినట్టయితే ప్రమాదాలకి కారకులవుతారు. ఈ విషయం గమనించడం కోరుతున్నాం. దయచేసి లాంగ్ హైవే ఏదైతే ప్రయాణం చేస్తున్నారో అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. చూస్తున్నాం కదా ప్రతిరోజు ఎక్కడ చాట యాక్సిడెంట్ జరిగి తన హెల్మెట్ లేని కారణంగా ప్రాణం పోయే పరిస్థితి చూస్తున్నాం. దయచేసి హెల్మెట్ ఉన్నట్టయితే యాక్సిడెంట్ జరిగినా ప్రాణం కాపాడుకోవడం అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టయితే
వారిపైన చట్ట ప్రకారం ఎంబీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అందుకని మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే మరుక్షణమే మీరు మోటార్ సైకిల్ ఎక్కారంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉంటేనే మోటార్ సైకిల్ ఎక్కండి. లేకపోతే చిన్న చిన్న పనులకి బై వాక్ రండి. దయచేసి అందరూ కూడా వాహనాలు తెచ్చి ఉదయం పూట మార్కెట్కి అనో లేకపోతే షాపింగ్ అనో రోడ్డు మీద పెడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే రోడ్డు మనకి చిన్నగా ఉంది, సైజు అంటే వెడల్పు లేకపోవడం వల్ల ఈ వాహనాలు వచ్చేసి పార్క్ చేయడం వల్ల మెయిన్ హైవే రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిపోయే అవకాశం ఉంది. కనుక మీరు ఉన్న పరిస్థితి గమనించి దయచేసి మీరు వాహనాలు రాకపోకూడదు. చిన్న చిన్న పనులకి మోటార్ సైకిల్ వేసుకోవడం లేదా కారు వచ్చి రోడ్ సైడ్ పార్క్ చేయడం అలాంటివి తగ్గించుకుంటే ఉన్నదానిలో ట్రాఫిక్ సర్టిఫికేట్ జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హెల్మెట్ ధరిస్తేనే మీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణం కాపాడే అవకాశం ఉంటుంది. నేను పక్షంలో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. మీ మీద మీ కుటుంబ సభ్యులు మీ వారెంటర్లు అందరూ ఆధారపడి ఉన్నారు. ఆ విషయం గమనించండి. ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దు. తాగి డ్రైవ్ చేయడం వల్ల నీకు ప్రమాదం జరగచ్చు, లేదా నీ ద్వారా ఎదురు వ్యక్తికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు నివారించే చర్యల భాగంగా మీ అందరూ సహకరించవలసింది కోరుతున్నాం. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో సోమవారం స్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన రోజు సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అలంకరణ తదుపరి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరము గోలి భార్గవ శ్రీనివాసరావు దంపతులచే శాంతి కళ్యాణంను భాగవతుల కొండమాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదములు అందజేసి స్వామివారి విశిష్టత గురించి భక్తులకు వివరించారు. క్షేత్రాధిపతి అయిన లక్ష్మీనరసింహ స్వామివారు ఎంతో మహిమ కలిగిన స్వామివారని, భక్తులు స్వామివారిని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని, స్వామివారిని సింగరకొండలో పునఃప్రతిష్ఠ రోజు సందర్భంగా శాంతి కళ్యాణం జరిగిందన్నారు. లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుతుందని, కళ్యాణంలో పాల్గొనే భక్తులు ముందస్తుగానే 1016 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కొండమాచార్యులు పేర్కొన్నారు. స్వామి యొక్క కళ్యాణం ఉత్కృష్టమైనటువంటి యొక్క పరమాత్మ యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని అవతరించి యోగ్యమైనటువంటి యొక్క భక్తజన రక్షకుడు శిష్టజనుడైనటువంటి యొక్క నృసింహస్వామి వారు నారాయణాంశ సంభూతమై కృతయుగంలో హిరణ్యకశిపుణ్ణి హిరణ్యాక్షుడు అనేటువంటి యొక్క రాక్షసుల్ని సంహరించడం కోసం ఆది వరాహమూర్తిగా నృసింహస్వామిగా అవతరించారు. అట్లానే త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులను వధించడం కోసం పరమాత్మ రామచంద్రమూర్తిగా ఆవిర్భవించి మానవ రూపంలో అనేక రకాలైనటువంటి యొక్క కష్టాలను అనుభవించి తాను ఆచరించి ధర్మాన్ని 10 మందికి చెప్పి అవతరణోత్తమైనటువంటి యొక్క పరమాత్మ రావణ కుంభకర్ణాదులను వధించి సరైలు నదిలో స్వామివారు చెరువు దాడించారు. అట్లానే ఇక ద్వాపర యుగంలో కంసుని శిశుపాలుని వధించడం కోసం కృష్ణావతారం ఎత్తి అనేక రకాలైనటువంటి యొక్క బాధలు పడి ధర్మం కోసం కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని జరిపించి కుంతి చేత గాంధారి చేత శాపగ్రస్తంతో వంశం మొత్తం కూడా నిర్వీర్యమైపోయి సముద్రంలోకి కలిసిపోయేటువంటి శరీరాన్ని తరువు సాధించినటువంటి యొక్క పరమాత్మ కృష్ణావతారంలో ఆవిర్భవించారు. అట్లానే కలియుగంలో సాక్షాత్తు కలో వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారి రూపంలో అత్యావతార రూపంలో స్వామివారు మనకి తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించి భక్తజన రక్షకుడై శిష్టజన రక్షకుడై నిరంతరం కూడా శిష్టులను రుమార్గుల్లో అనేక రకాలైనటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ భక్తుల్ని రక్షిస్తూ స్వామి మనందరినీ కూడా కలియుగాంతం వరకు కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార రూపంలో నారాయణమూర్తి ఉండి కలియుగ అంతమున అంటే కలియుగం 4వ పాదమున శంబలి గ్రామంలో విష్ణు ఈశ్వరుడు అనేటువంటి యొక్క భాగవతోత్తములకు Yeah.
వాహనాలు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం అద్దంకి పట్టణంలోని రామ్నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి వెంకటాపురం నుంచి అద్దంకి వస్తుండగా రామ్నగర్ వద్దకు రాగానే మరో బైకును ఢీకొట్టడంతో గాయాలు కాగా స్థానికులు గమనించి 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అరే పోతనేరండి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.